నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు నీట్ 2026 పరీక్ష పేపర్ లీకేజ్ టెలిగ్రామ్ యాప్కు తంటాలు తెచ్చిపెట్టింది. నీట్ పరీక్షను ఈ నెల 21న మళ్లీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ యాక్సెస్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 30వ తేదీ వరకు మెసేజ్ ఎడిటింగ్ పైన ఆంక్షలు కొనసాగుతాయి. దీంతో దేశవ్యాప్తంగా వృత్తి, విద్య, వ్యక్తిగత అవసరాల కోసం టెలిగ్రామ్ వాడే లక్షలాది మందికి ఇబ్బందులు వచ్చి పడ్డాయి. సైబర్ నేరగాళ్లు గత కొన్ని వారాలుగా టెలిగ్రామ్లో పేపర్ లీక్డ్ నీట్, రీనీట్ 2026, ప్రైవేట్ మాఫియా, రీనీట్ మాఫియా లాంటి పేర్లతో వందలాది ఛానళ్లు నడుపుతూ నీట్కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. ఇంతకుముందు లీక్ అయిన నీట్ పేపర్లు చాలా వరకు నిజం కావడంతో మళ్లీ నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ ముఠాల వలలో చిక్కుకుపోయి లక్షల రూపాయలు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముఠాలపై కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నిఘా ఉంచింది. జాతీయ పరీక్షల నిర్వహణ, ఎన్టీఏతో పాటు బీహార్, గుజరాత్, రాజస్థాన్ పోలీసుల సహకారంతో వందలాది నకిలీ టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులు, బాట్స్ తొలగించారు. అయినా మరోపక్క వందల కొద్ది ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త ఛానళ్లను తెరవడంతో టెలిగ్రామ్ యాప్పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపక ఎండీ పాబెల్ దురోవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. నీట్ పేపర్ లీకేజీని సాకుగా చూపి 15 కోట్ల మంది భారతీయ టెలిగ్రామ్ వినియోగదారులకు కేంద్రం శిక్ష విధించిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గూగుల్ సంస్థ ప్లేస్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ను తొలగించింది. నేడో రేపో యాపిల్ సంస్థ కూడా తమ స్టోర్ నుంచి ఈ టెలిగ్రామ్ యాప్ను తొలగించబోతోంది. ఈ నెల 22 వరకు ఏ ప్లేస్టోర్లోనూ టెలిగ్రామ్ యాప్ ఉండకూడదని కేంద్రం ఆదేశించింది. మొత్తం మీద పరీక్ష నిర్వహణ సంస్థల వైఫల్యం టెలిగ్రామ్ యాప్కు తిప్పలు తెచ్చిపెట్టింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.